అండ్ ఆన్సర్స్ కన్నా మనందరం కూడా వ్యక్తిగతంగా అంటే మీడియాకి మనందరం ఇన్నాళ్ళుగా ట్రావెల్ అవుతున్నాం మీడియాకి చాలా అరుదైన సందర్భాలు వస్తాయి. అంటే పబ్లిక్ నోటీస్లో మెచ్చుకోగలిగే సినిమాలు, లేకపోతే ఇది చాలా బాగుంది సినిమా అని మనం థియేటర్ బయటకు వచ్చి మన మీడియా అందరం ఒక చోట గుమిగూడి మేమందరం భలే ఉంది కదా, ఆ సీన్ బాగుంది కదా, ఈ సీన్ బాగుంది కదా అన్న మాట్లాడుకునే సందర్భాలు మనకి చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో సినిమాలు అన్నీ చూస్తాం, అన్నిటి గురించి రాయాలి, చెప్పాలి, ఇవంతా కామన్ ప్రాక్టీస్గా మనకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినిమాలు అవకాశం ఇచ్చి మనకి ఒక రకమైన ఒక అద్భుతమైన ఓపెనింగ్ అన్నమాట. మనం ఎక్కడ మరుగును దాచుకొని అక్కర్లేదు, మొహమాట అక్కర్లేదు, అరమరికలతో మాట్లాడక్కర్లేని సందర్భాలను ఇచ్చే సినిమాలు కానీ, ఆ సినిమాలు వెనకాతలున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు కానీ చాలా అపురూపంగా మనకి ముచ్చటగా అబ్బురంగా కనిపిస్తారు. అందుకని వీళ్ళందరినీ చూస్తుంటే ఈ టీమ్ని, అండ్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ ద డైరెక్టర్, దో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. కానీ చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారండి నిజంగా. రియల్లీ దట్ ఈస్ వెరీ టిపికల్ సబ్జెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సొసైటీలో ఆడపిల్లలు అవనండి, మగపిల్లలు అవనండి, ఎవరైనా చాలా స్ట్రెస్కి, డిస్ట్రెస్కి గురయ్యి వాళ్ళు రకరకాల మెంటల్ అబెరేషన్స్కి లోన్ అవుతున్న సందర్భంలో ఈ మగపిల్లలు ఒక యాంగిల్లో బాధపడుతుంటే ఆడపిల్లలు ఇంకో రకంగా ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక ఆడపిల్ల ఎదుర్కొనే ఒక విపత్కర పరిస్థితిని, ఒక క్రైసిస్ని బేస్ చేసుకుని హీరో క్యారెక్టర్ రాయడం అన్నది ఇందులో చాలా గొప్ప ఛాంపియన్షిప్ అని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా ఆ విషయం. ఎందుకంటే హీరోగా వదిలేయచ్చు, డిష్యంలు కొట్టడాలు, తన్నడాలు, పాటలు, సీషర్లు, హిమాలయ శిఖరాలు, రెయిన్ సాంగ్స్, బికినీలు, ఇవన్నీ హీరోయిజంతో చేసేయచ్చు. బట్ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ని బయటికి తీసుకొచ్చి దానికి కమర్షియల్ వాల్యూస్ అద్ది, దానిలో ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు, నవ్వుకుంటూ ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఫిల్ము ఆ టైంలో నిజంగా నాకు కిరణ్ అబ్బవరం ఎంత బాగా అంటే మనకి కొంతమంది సీనియర్స్ ఉన్నాం కదా ఇక్కడ, మన ఫోటో జర్నలిస్టులు కానీ మనం యంగ్స్టర్స్ వచ్చి అంత మంచి క్యారెక్టర్లు అంత బాగా పెర్ఫామ్ చేసినప్పుడు గొప్ప రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళని చాలా అసలు థ్యాంక్ చేయాలని ఉంటుంది, ఎప్రిషియేట్ చేయాలని ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ కిరణ్ అబ్బవరం ఇంత పెద్ద మూట కట్టుకున్నాడు ఈ సినిమాతో. 100% అబ్బాయికి ఈ సినిమాతో హీఈస్ ఎ కంప్లీట్ పెర్ఫార్మర్ అండ్ అన్ అవుట్స్టాండింగ్ ఎక్సలెన్స్ ఆ క్యారెక్టర్లో కనుక చూపించకపోతే మీ కంటెంట్ చాలా దారుణంగా దెబ్బతిని ఉండేదండి. బట్ ఫర్ అబ్బవరం అంత బాగా దాన్ని నిలబెట్టాడు ఆ క్యారెక్టర్ని. ఈ అమ్మాయి ఎవరో మనకి కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా ఆ సఫరింగ్ని హీరోని బాగా అంటే షంట్ అవుట్ చేసే ఒక హీరోయిన్ క్యారెక్టర్గా అమ్మాయి హెల్ప్లెస్నెస్ని యాక్ట్ చేయడం కూడా ఒక్కొక్కసారి కష్టం. ఈ ఏజ్లో ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, డైరెక్టర్ చెప్పింది చేసి అక్కడి వరకు ఆగిపోతారో తెలియదు, ఆ అమ్మాయి ఎక్స్పెరిమెంట్స్ ఏంటో తెలియదు మనకి. కానీ బట్ 100% ఆ క్యారెక్టర్ లిమిటేషన్స్, ఆ క్యారెక్టర్ మెజర్మెంట్కి తగ్గట్టుగా తను పెర్ఫార్మ్ చేయగలిగి హీరోని తను ఎంత బాగా చెయ్యడానికో ఆ క్యారెక్టర్ ఎంత బాగానో సపోర్ట్ చేసింది తన పెర్ఫార్మెన్స్ ద్వారా. అందుకని షీ నీడ్స్ రియల్లీ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మన అందరి దగ్గర నుంచి. అంత బాగా చేసిందమ్మా. అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఎంత బాగుందో ఎందుకంటే ఇది సున్నితమైన పాయింట్, అందులో ఒక హార్ష్ ఇంట్రికేట్ పాయింట్ లింక్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ లింక్ అయ్యి ఉంది. అండ్ నరేష్ గారిని వాళ్ళు మనం కొత్తగా మెచ్చుకునేది ఏముందండి, అవకాశం దొరికి మంచి సీన్ పెడితే అతను బ్రహ్మాండంగా చేయగలరు. మురళీధర్ గౌడ్ కానీ ఎవ్రీబడి ప్లేడ్ ఏ రోల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కిరణ్ అబ్బవరం తర్వాత నరేష్ గారి గురించే ఈ సినిమాలో చెప్పాలి. సాయి కుమార్ గారు ఓకే, ఆయన ఒక ఫాదర్గా దట్స్ ఓకే. బట్ వీళ్ళిద్దరూ నేను మనస్ఫూర్తిగా కిరణ్ అబ్బవరాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను అంటే మన వాళ్ళు ఏదో అంటారు చూడు, వేణోళ్ళ పొగిడేరని ఒక మాట రాస్తుంటాం మేము తెలుగులో. అలాగే వేణోళ్ళ పొగడదగ్గ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నువ్వు ఇచ్చావు. యూ హ్యావ్ ఎ లాంగ్ వే. నీ గురించి అని ఇప్పుడు కొత్తగా స్క్రిప్టులు రాసుకుంటారు, నీ గురించి అని ఇప్పుడు కొత్తగా కథలు రాసుకుంటారు, నీ కోసం అని కొత్తగా క్యారెక్టరైజేషన్స్ రచయితలు కానీ దర్శకులు కానీ రాసుకునే ప్రావిజన్ నువ్వు ఈ సినిమా ద్వారా అందరికీ ఇండస్ట్రీకి కల్పించావు
అని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. దండ రాజేష్ గారు సైలెంట్గా ఉంటాడు కానీ చాలా వైలెంట్ ఫిల్మ్స్ తీస్తాడు ఆయన. ఇలాంటి సినిమా తీసినందుకు, ఇలాంటి సినిమా కథ చెప్పడానికి అతను వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేసినందుకు ముఖ్యంగా, ఎందుకంటే ఎంతమందో కుర్రాళ్ళు స్క్రిప్ట్లు పట్టుకు తిరుగుతున్న వాళ్ళని నాకు చాలా మందిని తెలుసును. అందుకు అతనికి మంచి ఛాన్స్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసినందుకు యూ హ్యావ్ రియల్లీ డన్ ఏ గ్రేట్ జాబ్ టు ద ఇండస్ట్రీ. ఒక మంచి టెక్నీషియన్ ఇచ్చారు. సో మనందరం కూడా మనందరం ఏకకంఠంతో, ముక్త కంఠంతో అందరం వాళ్ళని మెచ్చుకుని మన తరఫున మనం ఏం సపోర్ట్ చేయాలో అవన్నీ చేయాలని నేను మీడియా పర్సన్గా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.